అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. రీసెంట్గా అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన కమెంట్స్ ఇటు దుమారాన్ని రేపాయి. దీనికి సంబంధించి వైసీపీ నేతలు కూడా ఘాటుగానే స్పందించారు. అట్ ద సేమ్ టైం సీఎం చంద్రబాబు నుండి కూడా చివాట్లు పడినట్టుగా ఇప్పటికే న్యూస్ వైరల్ అవుతూ వస్తోంది. అయితే ఇప్పటికే సీఎం చంద్రబాబు వ్యక్తిగత విషయాలను అసెంబ్లీలో మాట్లాడకుండా ఉండాల్సింది అంటూగా కూడా వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. వీళ్ళందరినీ ఇటు పిలిచి క్లాస్ తీసుకున్నట్టుగా కూడా సమాచారం. అట్ ద సేమ్ టైం అసెంబ్లీ రికార్డ్స్ నుండి నందమూరి బాలకృష్ణ మాట్లాడిన మాటలన్నింటినీ కూడా డిలీట్ చేసేశారు. అయితే దీనికి సంబంధించిన ఒక బ్రేకింగ్ అప్డేట్ చూస్తున్నాము. బాలకృష్ణ చేసిన ఈ వ్యాఖ్యలకు సంబంధించి అంబటి రియాక్ట్ అయ్యారు. అంబటి రియాక్ట్ అయ్యి ఒక ట్వీట్ చేశారు. ఆయన ఇటు అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు అంటూ కూడా ఆయన ట్వీట్ చేశారు. ఎప్పుడు కూడా పవన్ కళ్యాణ్ కానీ నాగబాబు కానీ వీళ్ళిద్దరూ కూడా చిరంజీవి అంటే తమ ప్రాణం తమ దైవం అంటూ కూడా మాట్లాడుతుంటారు. వాళ్ళకి ఏం జరిగినా కూడా తాముంటాము, అన్యాయం జరిగినా ఎవరన్నా ఏమన్నా అన్నా కూడా మేముంటాము అంటూ కూడా మాట్లాడుకుంటూ ఉండే మీరు డైరెక్ట్ గా అసెంబ్లీలో అన్న చిరంజీవికి సంబంధించి అంతగా మాట్లాడిన తర్వాత అండ్ చిరంజీవి తనకంటూ తాను ఒక ట్వీట్ ద్వారా క్లారిఫికేషన్ ఇచ్చినా కూడా పవన్ కళ్యాణ్ నాగబాబు సైలెంట్ గా ఎందుకున్నారు అంటూ అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ ట్వీట్ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం. ఒకసారి అంబటి రాంబాబు ఏం ట్వీట్ చేశారో డీటెయిల్ గా చూస్తే, అన్యాయం జరిగితే తిరగబడే స్వభావం అన్నావు, అన్నయ్యకు అవమానం జరిగితే మౌనంగా ఎందుకు ఉన్నావు అంటూ పవన్ కళ్యాణ్ ని ట్యాగ్ చేశారు. అయితే నెటిజన్స్ కూడా ఎవరైతే వైసీపీ నేతలు ఉన్నారో అట్ ద సేమ్ టైం చిరంజీవి అభిమానులు ఉన్నారో వీళ్ళంతా కూడా ప్రెసెంట్ ఈ క్వశ్చన్ రేస్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ని నాగబాబుని ఎప్పుడు ఏ ఇష్యూ జరిగినా అన్నదమ్ములంతా కూడా ఒకటే రకంగా ఉంటారు. ఎస్పెషల్లీ చిరంజీవికి సంబంధించి ఏం జరిగినా కూడా నాగబాబు పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా రియాక్ట్ అవుతూ ఉంటారు. అయితే డైరెక్ట్ గా అసెంబ్లీలో ఇంతమంది ముందు జనాలందరి ముందు కూడా అన్నయ్యని అవమానపరిచిన ఆయన మీద ఆ కమెంట్స్ మీద ఎందుకు రియాక్ట్ అవ్వలేదు అంటూ కూడా అంబటి రాంబాబు క్వశ్చన్ చేశారు. ఆ ట్వీట్ మనం చూస్తున్నాం. అయితే ప్రస్తుతం జ్వరంతో బాధపడుతున్నట్టుగా పవన్ కళ్యాణ్ తెలుస్తోంది. అందుకే స్పందించలేదని పవన్ టీం చెబుతోంది. ఇఫ్ ఇన్ కేస్ పవన్ కళ్యాణ్ స్పందించకపోయినా నాగబాబు అయినా స్పందిస్తారు అనేది ఒక సైడ్ నోట్ గా వినిపిస్తోంది. అక్కడ వైసీపీ నేతలు అండ్ మిగతా ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా మీరు పవన్ కళ్యాణ్ కి జ్వరం అని చెప్తున్నారు, మరి నాగబాబు ఎందుకు స్పందించలేదు అంటూ కూడా అడుగుతున్నారు. ఎందుకంటే నాగబాబు ఏ ఇష్యూ సంబంధించిన మెగా ఫ్యామిలీకి సంబంధించి ఏ ఇష్యూ వచ్చినా కూడా ఫస్ట్ రియాక్షన్ వచ్చేది నాగబాబు ద్వారానే. ట్వీట్స్ కానివ్వండి లేకపోతే డైరెక్ట్ రియాక్షన్స్ కానివ్వండి ఫస్ట్ నాగబాబు ద్వారానే వస్తూ ఉంటాయి. అయితే ఇప్పుడు నాగబాబు సైలెన్స్ వెనక ఉన్న ఆ అంతరార్థం ఏంటి అనే కోణంలో కూడా ఏపీ పాలిటిక్స్ లో చర్చలు జరుగుతున్నాయి. అయితే పవన్ కళ్యాణ్ కు సంబంధించి మాత్రం పవన్ కళ్యాణ్ జ్వరంతో బాధపడుతున్నారు, అందుకే ఆయన స్పందించలేదు అంటూ పవన్ టీం రాసుకొచ్చింది. అయితే చిరంజీవి బాలయ్య ఇష్యూపై ఇప్పుడు కొత్త చర్చకు దారితీసిందని చెప్పాలి. బాలయ్య చిరంజీవిపై చేసిన కమెంట్స్ కి ఇమీడియట్ గా చిరంజీవి తానంతట తానే ఒక ట్వీట్ పెట్టారు. జగన్ పిలిస్తే వెళ్ళాము, జగన్ తమ టీం ఇటు అంబటి రాంబాబు ద్వారా సీఎం మీతో మాట్లాడతారు, మీతో లంచ్ చేస్తారు అని చెప్పిన అనంతరమే తాము వెళ్ళాము. తనకు నార్మల్ సిటిజన్స్ కి అట్ ద సేమ్ టైం సీఎం కు ఎలా రెస్పెక్ట్ ఇవ్వాలో నాకు తెలుసు, మేము రెస్పెక్ట్ ఇస్తాం, ఇచ్చిపుచ్చుకుంటాం అంటూ కూడా ఆయన ఒక క్లియర్ గా ఒక ట్వీట్ ను వేశారు. సేమ్ టైం పత్రికా ప్రకటన కూడా ఒకసారి మనం చూస్తున్నాము. సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో గౌరవ శాసనసభ్యులైన శ్రీ కామినేని శ్రీనివాస్ ఏదైతే వ్యాఖ్యలు చేశారో దానికి సంబంధించిన ప్రధాన ఇటు పత్రికా ప్రకటన చూస్తున్నాం. శ్రీనివాస్ గారు మాట్లాడిన అంశంపై ఇటు శాసనసభ్యులు నందమూరి బాలకృష్ణ గారు స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావటం జరిగింది. అసెంబ్లీ వేదికగా గౌరవ సభ్యులు శ్రీ బాలకృష్ణ గారు మాట్లాడుతూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయన వచ్చాడు అన్నది అబద్ధం, గట్టిగా ఎవడూ అడగలేదు అక్కడ అంటూ కూడా ఆయనంతటా ఆయనే పెద్ద గట్టిగా చెబితే ఈయన దిగొచ్చాడంట, లేకపోతే సినిమాటోగ్రఫీ మినిస్టర్ అయినను ఎలా కలుస్తాడు అన్నట్టుగా ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఒకంత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను అంటూ కూడా చిరంజీవి కమెంట్ చేశారు. ఇటు బాలకృష్ణ ఏవైతే కమెంట్స్ చేశారో ఆ కమెంట్స్ అన్నిటిని కూడా డైరెక్ట్ గా కోట్ చేస్తూ కామినేని శ్రీనివాస్ గారు చెప్పినట్లుగా చిరంజీవి గారు గట్టిగా అడిగితేనే ఆయన దిగొచ్చాడంట అంటూ కూడా వ్యంగ్యంగా ఆయన కావాలని ఏదైతే కమెంట్స్ చేశారో ఆ కమెంట్స్ అన్నిటిని కూడా నేను టీవీ ఛానల్లో చూశాను అంటూ కూడా ఆయన పత్రికా ప్రకటనను చేశారు. అయితే దీనికి సంబంధించి నారాయణమూర్తి కూడా స్పందించారు. అసలు నారాయణమూర్తి ఏమన్నారో ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్
మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అసెంబ్లీలో కొద్దిమంది పెద్దలు చేసిన కామెంట్స్ పై మెగాస్టార్ చిరంజీవి గారు స్పందించిన విధానం ఏమైతుందో అది సత్యం, 100% సత్యం, 100% సత్యం. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఆయన సీఎంగా ఉన్నప్పుడు, పేరు నాని గారు సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నప్పుడు ఇండస్ట్రీ నుంచి చిరంజీవి గారితో పాటు చాలామందిని వారు ఆహ్వానించారు. నేను కూడా ఒకరిని. చిరంజీవి గారు మాట్లాడుతూ నానుమూర్తి కూడా వచ్చారు మాతో అన్నారు. కాబట్టి చాలామంది మీలాంటి మిత్రులు నన్ను ఈవేళ అక్కడ ఏం జరిగిందని అడుగుతున్నారు. కాబట్టి చెప్పాల్సిన బాధ్యత నాపై ఉంది. కాబట్టి నేను చెప్తున్నా, సత్యం చెప్తున్నాను మీకు. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ మా సినిమా కళాకారులు కానీ చిరంజీవి గారిని కానీ ఎవరిని కూడా అవమానించలేదు, చాలా గౌరవించారు. సత్యం. ఎందుకంటే కోవిడ్ కష్టకాలంలో సినిమా రంగం ఏమైపోద్ది అని భయోందనతో ఉన్న దశలో పరిశ్రమ పెద్దలందరూ కలిసి చిరంజీవి గారిని కలిశారు. పరిశ్రమ పెద్దగా ఆయన భావించి, ఆయన గౌరవించి నన్ను ఆహ్వానించారు. చిరంజీవి గారు స్వయంగా నాకు ఫోన్ చేశారు కూడా. అదే సంస్కారం. అప్పుడు నేను ఢిల్లీలో ఉన్నా. నారాయణమూర్తి ఇండస్ట్రీ క్లిష్ట పరిస్థితిలో ఉంది. భారీ చిత్రాలతో పాటు సగటు సినిమా తీసిన ఇలాంటి వాడు అందరూ కూడా రావాలి, మీ ఒపీనియన్స్ చెప్పాలి, మనందరం ప్రభుత్వాన్ని కలవాలి, ప్రభుత్వం నుంచి మనకి ఏ సహాయ శాఖలు వస్తాయో మనం స్వీకరించాలి, మనం విన్నవించాలి అని చిరంజీవి గారు చెప్పడం, అందరూ మీట్ అవ్వడం చిరంజీవి గారి ఇంట్లోనే ఇది జరిగింది. అప్పుడు అనేక మంది వారు యొక్క అభిప్రాయాన్ని చెప్పారు. ఆయన్ని తీసుకుని మన సీఎం గారి గారితో నేను చెప్పారు. వారు సీఎం గారితో మాట్లాడారు స్వయంగా. అలాగే నేను కూడా పేరు నాని గారిని వెళ్ళి విజ్ఞప్తి చేశాను బందర్లో. అలా చాలా మంది విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా చిరంజీవి గారు తీసుకున్న రోలు సెల్యూట్, హోల్ హార్టెడ్ టెల్లింగ్. పరిశ్రమ పెద్దగా వాట్ ది బెస్ట్ రోల్ ఈ ప్లేడ్ దట్ డే. ఆయన ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మమ్మల్ని ఎవరు అవమానించాల, తను గౌరవించారు. మేమందరూ అటు వెళ్ళాం, సమస్యలను చెప్పాం. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సానుకూలంగా స్పందించారు. పేరు నాని గారితో మాట్లాడి ఏం కావాలో మొత్తం తీసుకోండి అన్ని మనం చేద్దాం అని కూడా చెప్పారు. ఇది జరిగిన సత్యం అండి, ఇది జరిగిన సత్యం. ఓకే, ఆ సమస్యలు ఇంకా ఉన్నాయి, స్టిల్ ఇట్స్ గోయింగ్ ఆన్. ఆయన ప్రభుత్వం ఇప్పుడు లేదు, ఇప్పుడు మన చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ వచ్చింది. బట్ ఈ గవర్నమెంట్లో ఆనాడు ఎక్కడ ప్రియాంబుల్, గత గవర్నమెంట్లో ఏ ప్రియాంబుల్ ఉందో, ఏ ప్రజలకి ఏ సమస్యలు ఉన్నాయో, ఏ ఇండస్ట్రీకి, సినిమా ఇండస్ట్రీ, ఎనీబడి ఎనీథింగ్ ఎల్స్, వాళ్ళకి ఏ సమస్యలు ఉన్నాయో అకార్డింగ్ టు ప్రియాంబుల్ గత ప్రభుత్వంలో ప్రజలు విన్నవించుకున్న విన్నపాలు ఏమైతే ఉన్నాయో ఆ విన్నపాలని ఇప్పుడు, ఆ సమస్యలు ఇప్పుడున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు హయాంలో నెరవేర్చాలని, దానికి సినిమాటోగ్రఫీ మంత్రి గారు దుర్గేష్ గారు సహకరించాలని, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వెళ్ళి ఇవాళ డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు చొరవ తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తూ మా సమస్యల్ని, మన పరిశ్రమ సమస్యల్ని క్లియర్ చేయాల్సిందిగా మనస్ఫూర్తిగా వారిని కోరుకుంటున్నాను. ఉన్నారు కదా, నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యల్లో కూడా క్లియర్ గా ఇటు చిరంజీవి ఎలా అయితే రియాక్ట్ అయ్యారో అది కరెక్టే అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం జరిగింది. ఏదైతే బాలకృష్ణ మాట్లాడారో అదంతా కూడా పూర్తిగా అసత్యం అంటూ కూడా నారాయణమూర్తి తాను క్లియర్ గా స్టేట్మెంట్ పాస్ చేశారు. ఆ రోజు వీళ్ళంతా కూడా లంచ్ కి వెళ్ళిన టైంలో ఎక్కడ కూడా అగౌరవంగా ఎవరూ మాట్లాడలేదంటూ కూడా ఆయన ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ మా ప్రతినిధి రాజేష్ ను అడిగి తెలుసుకుందాం. రాజేష్, చెప్పండి, ఇప్పటికే బాలకృష్ణ చేసిన కమెంట్స్ కు సంబంధించి హాట్ టాపిక్ గా మారిపోయింది ఏపీలో పాలిటిక్స్ మొత్తం కూడా. అయితే ఇప్పుడు కొత్తగా నాగబాబు, పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించలేదు అంటూ కూడా వైసీపీ నేతలు అట్ ద సేమ్ టైం చిరంజీవి మెగా ఫ్యాన్స్ కూడా అడుగుతున్న ప్రశ్నగా కనిపిస్తోంది. ఎలా చూడాలంటారు? అసలు అక్కడ అప్డేట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆయన వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు. నిన్న సాయంత్రం ఆయన హైదరాబాద్ వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి నేపథ్యం కాబట్టి పవన్ కళ్యాణ్ స్పందించే అవకాశం లేదనేది జనసేన పార్టీ నేతలు చెప్తున్నారు. కానీ నాగబాబు ఎందుకు స్పందించలేదనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి మాట. ఎందుకంటే మెగా ఫ్యామిలీ ఏ విషయం అటు గతంలో జరిగిన ఆర్జీ వ్యవహారం కానీ, లేకపోతే గతంలో లోకేష్ చేసిన వ్యాఖ్యల మీద కానీ, ఇలా అనేక సందర్భాల్లో నాగబాబు ఖచ్చితంగా స్పందిస్తూ వస్తున్నారు. కానీ ఇప్పుడు తన అన్నయ్య చిరంజీవి మీద జరిగిన అవమానం గురించి ఎందుకు మెగా బ్రదర్ నాగబాబు, ఎమ్మెల్సీ నాగబాబు ఎందుకు స్పందించలేదని పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో జరుగుతుంది. అంటే కూటమి ఆయన ఆల్రెడీ ఎమ్మెల్సీగా ఉన్న నేపథ్యం, మొదటిసారిగా మొన్న ఆయన అసెంబ్లీకి అటెండ్ అయినటువంటి నేపథ్యం, ఇప్పుడు ఎమ్మెల్సీ ఉన్న నేపథ్యంలో ఇప్పుడు స్పందించడం ద్వారా కొంత పొలిటికల్ గా ఇబ్బందిగా మారే అవకాశం ఉంది. కూటమిలో మధ్య కొంత విభేదాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి నాగబాబు స్పందించలేదనేది మనకు అందుకున్న సమాచారం. వాస్తవంగా అంటే ఈ రోజు 11 గంటల వరకు కూడా జనసేన పార్టీ నుంచి కానీ, జనసేన పార్టీ
అధికార ప్రతినిధిగా ఎవరు కూడా స్పందించలేదు. అసెంబ్లీలో కామినేని శ్రీనివాస్ స్పీకర్ ని రిక్వెస్ట్ చేశారు. తాను మాట్లాడిన మాటలు కొంత వివాదానికి కారణమయ్యాయి కాబట్టి ఆ వ్యాఖ్యల్ని రికార్డ్స్ నుంచి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించాలని కామినేని శ్రీనివాస్ స్పీకర్ రిక్వెస్ట్ చేశారు. స్పీకర్ వెంటనే రియాక్ట్ అయ్యి దాని స్పీకర్ తో చైర్మన్ తో మాట్లాడి ఆ రికార్డ్స్ తొలగిస్తామని మాట ఇచ్చారు. తర్వాత ఒక గంట తర్వాత జనసేన ఎమ్మెల్యేలు ఇద్దరు వచ్చి మీడియా పాయింట్ లో మాట్లాడడం, ఇది కామినేని శ్రీనివాస్ ఆల్రెడీ రికార్డు నుంచి తొలగించమన్నారు కాబట్టి ఈ వివాదం ముగిసింది, దీని గురించి ఎవరు మాట్లాడొద్దంటూ జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు. అయితే మొన్న మధ్యాహ్నం జరిగినటువంటి ఇష్యూని ఇప్పటి వరకు జనసేన ఎమ్మెల్యేలు మాట్లాడారు. కామినేని శ్రీనివాస్ అసెంబ్లీలో మాట్లాడిన తర్వాత జనసేన ఎమ్మెల్యేల చేత ఎవరు మాట్లాడించారనేది ఇప్పుడు పెద్ద ఎత్తున జరుగుతుంది. చిరంజీవి స్వయంగా లేఖ రాసి తనకు జరిగిన అవమానం గురించి, ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్స్ గురించి మాట్లాడిన తర్వాత మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో జనసేన ఎమ్మెల్యేలు స్పందించుకోకుండా ఇప్పుడు కామినేని శ్రీనివాస్ అసెంబ్లీ వేదికగా మాట్లాడిన తర్వాత వాళ్ళిద్దరు జనసేన ఎమ్మెల్యేల చేత మాట్లాడించింది ఎవరనేది ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ. ఏదేమన్నప్పటికీ చిరంజీవి మీద బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు అయితే పెద్ద ఎత్తున దుమారం రేగుతున్నాయి. వాస్తవంగా అసెంబ్లీ రికార్డు నుంచి తొలగించమని కోరాల్సింది బాలకృష్ణ, కానీ కామినేని శ్రీనివాస్ కోరిన అంశాన్ని పరిగణలో తీసుకుని జనసేన ఎమ్మెల్యేలు కామినేని శ్రీనివాస్ కోరారు కాబట్టి ఈ వివాదం ముగిసిందని మాట్లాడడం కరెక్ట్ కాదనేది కొంతమంది అభిమానులుతున్నమాట. బాలకృష్ణ చిరంజీవిని ఉద్దేశించి ఆ రోజు జరిగినటువంటి ఇన్సిడెంట్ గురించి మాట్లాడింది కామినేని శ్రీనివాస్ కాదు, బాలకృష్ణ మాట్లాడారు కాబట్టి బాలకృష్ణ అసెంబ్లీలో స్పీకర్ రిక్వెస్ట్ చేయాలి, తాను మాట్లాడే మాటలు వివాదానికి కారణమైంది కాబట్టి ఆ రికార్డు నుంచి తొలగించమని అడగాల్సింది బాలకృష్ణ, కానీ కామినేని శ్రీనివాస్ చేత అడిగించింది ఎవరు, తర్వాత జనసేన ఎమ్మెల్యేల చేత మాట్లాడించింది ఎవరు అనేది పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతానికి వివాదానికి పొలిటికల్ గా వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం అయితే జరిగింది, కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ చర్చ కొనసాగుతుంది. అటు బాలకృష్ణ చిరంజీవి ఫ్యాన్స్ మధ్య పొలిటికల్ సినీ వారు కొనసాగుతున్నటువంటి నేపథ్యం. గతంలో బాలకృష్ణ ఏం మాట్లాడారు, తర్వాత దాని కౌంటర్ గా నాగబాబు ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, వీడియోలు సహా అటు ఎక్స్ వేదికగా, ఫేస్బుక్ వేదికగా, ఇన్స్టాగ్రామ్ వేదికగా పెద్ద ఎత్తున చర్చ అయితే నడుస్తున్నటువంటి నేపథ్యం. ప్రస్తుతానికైతే మెగా బ్రదర్ నాగబాబు మాట్లాడకపోవడం పైన పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. అన్ని విషయాలపై స్పందించే నాగబాబు ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చింది కాబట్టి సైలెంట్ గా ఉన్నారు. తన సొంత అన్నయ్య చిరంజీవికి ఎంత అవమానం జరిగినా నాగబాబు మాట్లాడకుండా ఎందుకు ఉన్నారనేది మెగా ఫ్యాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరి చూడాలి నాగబాబు దీని మీద మాట్లాడతారా. ఆల్రెడీ కామినేని శ్రీనివాస్ రియాక్ట్ అయ్యారు కాబట్టి అసెంబ్లీ రికార్డ్స్ నుంచి తొలగించారని చెప్పారు కాబట్టి మెగా బ్రదర్ సైలెంట్ ఉంటారు చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. ఏదైనప్పటికీ చిరంజీవి జరిగినటువంటి ఈ డ్యామేజ్ మీద జనసేన పార్టీ ఎమ్మెల్యేలు కానీ జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నాగబాబు మాట్లాడకపోవడం పైన విమర్శలు వస్తున్నాయి. చంద్రబాబుకి మద్దతుగా నిలవడానికి ఈ విధంగా వ్యవహరించారనే ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఎస్, థ్యాంక్ యూ రాజేష్. ఎస్, మొత్తానికి ఇప్పటికే బాలకృష్ణ కమెంట్స్ ఏవైతే ఉన్నాయో అసెంబ్లీలో చేసిన కమెంట్స్ అన్నింటినీ కూడా ఇప్పటికే డిలీట్ చేసేశారు, రికార్డ్స్ నుండి తొలగించేస్తారు. కాబట్టి మరి పవన్ కళ్యాణ్ లేదా నాగబాబు దీని గురించి అసలు రియాక్ట్ అవుతారా లేదా అనేది వేచి చూడాలి. ఇప్పటికే పవన్ కళ్యాణ్ టీం దగ్గర నుండి ఒక రీజన్ అనేది వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ వైరల్ ఫీవర్ తో బాధపడుతున్నారు, అందుకే ఇప్పటి వరకు రియాక్ట్ అవ్వలేదు అంటూ కూడా పవన్ కళ్యాణ్ టీం చెప్పుకొచ్చింది. అయితే నాగబాబు మాత్రమే మొత్తం ఇష్యూకి సంబంధించి ఇప్పటి వరకు మౌనంగానే ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అట్ ద సేమ్ టైం దీనికి సంబంధించి నారాయణమూర్తి కూడా స్పందించారు. ఆయన స్పందిస్తూ కూడా నారాయణమూర్తి క్లియర్ గా కూడా ఆయన చిరంజీవికి సపోర్ట్ చేస్తూ చిరంజీవి ఏవైతే కమెంట్స్ చేశారో అవి వాస్తవం అంటూ కూడా ఆయన వ్యాఖ్యానించారు. సో ప్రెసెంట్ ఇటు జనసేన ఎమ్మెల్యే బాలకృష్ణతో మా ప్రతినిధి రాజేష్ మాట్లాడారు. అసలు ఆయన ఏం మాట్లాడారో ఈ ఫేస్ టు ఫేస్ లో చూద్దాం. మొన్న అసెంబ్లీ వేదిక నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపైన మెగా ఫ్యాన్స్ పెద్ద ఎత్తున సీరియస్ అవ్వడం, స్వయంగా మెగాస్టార్ చిరంజీవి విదేశాల్లో ఉన్న ఒక ప్రకటన కూడా రిలీజ్ చేయడం జరిగింది. కొంత వివాదం కూడా నడిచింది. అయితే ఈరోజు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఆ రోజు జరిగినటువంటి అది మాట్లాడకుండా ఉండాల్సింది, అది రికార్డు నుంచి తొలగించాలని స్పీకర్ని కోరడం, స్పీకర్ కూడా దానికి అంగీకరించడం జరిగింది. ప్రస్తుతం జనసేన ఎమ్మెల్యేలు ఉన్నారు, మాట్లాడదాం. సార్, అంటే ఆ రోజు జరిగినటువంటి సంభాషణ అంతా మీరు సభలోనే ఉన్నారు, కానీ ఆ రోజు సభలో ఉండి స్పీకర్ ఖండించలేదు, అక్కడున్న సభ్యులు ఎవరు ఖండించలేదు అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. స్వయంగా చిరంజీవి గారు ఆ రోజు జరిగిన సంఘాన్ని పూర్తిగా ఆయన వివరణతో కొన్ని లెక్క కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడు కామినేని గారు ఈరోజు మాట్లాడింది మీరు విన్నారు. ఆ రోజు నేను ఒకటి మాట్లాడాను, అది వేరే విధంగా పోర్ట్రేట్ అయింది. దానికి ఇలాంటి అన్ని పోర్ట్రేట్ అవటం బయట అన్నెసరీగా ఇదే పనిగా ఏదన్నా ఇప్పుడు ప్రతి వర్డ్కి అంటే మనం తెలుగులోనన్నా ఏదైనా చూడండి, ప్రతి వర్డ్కి 2 అర్థాలు ఉంటాయి, 3 అర్థాలు ఉంటాయి. కానీ అర్థాలు కూడా 2-3 అర్థాల కన్నా వేరే అర్థాలు కూడా తీసుకొని దాన్ని సోషల్ మీడియాలోని చేసుకోవడం అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. ఇది అపోజిషన్ పార్టీలు చేసుకునే పరిస్థితులు. దీన్ని మేము దాన్ని కొంచెం ఇబ్బందికరంగానే ఉన్నాము.
అది అందుకనే ఈరోజు హుందాగా ఆయన కూడా రావటం, అది వేరే పోర్ట్రేట్ అయింది కాబట్టి దాన్ని తీసేయమని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా రకరకాలుగా వెళ్తున్నాయి అవన్నీ. దాన్ని అందరం కూడా హుందాగానే ఉన్నాం, హుందాగానే దాన్ని వ్యవహరిస్తున్నాం. మాది ఇక్కడ మేము వచ్చింది ఏంటి, దేనికి వచ్చాం ప్రజల సమస్యల మీద, ఈ అభివృద్ధి మీద, రాష్ట్ర అభివృద్ధి మీద. ఎందుకంటే 1924 మధ్యలో పూర్తిగా కుండిపోవడం వల్ల మేము ఎన్నో కష్టాలు పడ్డాం. మా ప్రాణాలని కూడా పణంగా పెట్టి మేము పోరాటం చేసాం ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్ర ప్రజల కోసం. వెంటనే మరి అది గుర్తించారు కాబట్టి మాకు మరి ఇంత బ్రహ్మాండమైన కూటమికి విజయాన్ని ఇచ్చారు. మేము ప్రతి నిమిషం మేము అధికారంలోకి వచ్చినప్పటి దగ్గర నుంచి ప్రతి విషయం మీద కూడా మేము కష్టపడతానే ఉన్నాం. అందరూ ఒక్కలే కాదు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు, మనోహర్ గారు, ఆయన మా బొలిశెట్టి సీన్ గారు, మేము అంతా ఎమ్మెల్యేలు అందరం కూడా కష్టపడుతున్నాం. మేము ఆ పని మీద ఉన్నాం. ఇక్కడికి అసెంబ్లీ ఊరికే కాదు, మీరు చూశారు 1924 మధ్యలో ఇన్ని సెషన్లు జరిగాయా? ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి చూస్తున్నారు కదా మీరు, సెషన్స్ అన్నీ చూస్తున్నారు. బ్రహ్మాండంగా పొద్దున్న 10 గంటలంటే సిన్సియర్గా 10 గంటలకు వస్తున్నాం, సాయంత్రం 5 ఉన్నా 6 ఉన్నా 7 ఉన్నా అన్నీ చూసుకొని, అన్ని హౌస్లో ఉన్న బిజినెస్ అంతా చూసుకొని మాట్లాడుకొని మేము వెళ్తున్నాం. దీంట్లో ఎక్కడో చిన్న చితక ఎక్కడే చిన్న ఇది జరుగుతూ ఉంటాయి. అది హుందాగానే మేము వ్యవహరించాలనే ఉద్దేశంతో మేము ఉన్నాం. వీఆర్ వెరీ మచ్ ఇంట్రెస్టెడ్. మేము చాలా ప్రజల కోసం పనిచేయడం కోసం మేము చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నాం. దాని మీద మేము ఆ దృష్టి అంతా పెడతాం, కేంద్రీకరిస్తాం. అక్కడక్కడ జరిగిన పొరపాట్లు ఉంటే ఆ పొరపాట్లని సరిదిద్దుకోవడానికి ప్రతి ఒక్కరికి అవకాశాలు ఇచ్చాం. అయిపోయినాయి. అది ఆయన తొలగించమని హుందాగా అడిగారు. ఆ హుందాతనంతోనే అందరం కూడా హుందాతనంతో ప్రవర్తిస్తున్నాం. అంతే, అయిపోయింది. ఇంకా ఇది పెద్ద ఇష్యూ కాదు. దీనికి పూర్తిగా అందరూ కూడా దాన్ని ఒక హుందాతనంతో వదిలేయాలి. చిరంజీవి గారు నొచ్చుకున్నారు. గతంలో ఇలాంటి చాలా చేసిన ఎప్పుడు మాట్లాడిన చిరంజీవి గారు సభలో లేని వ్యక్తి ఆయన, పెద్ద ఆయన, మాకు అందరికీ దైవంతో సమానం. పెద్ద ఆయన సభలో లేని పెద్ద ఆయన గురించి ఇది పొరపాటు జరిగింది. అదేదో జరిగింది, అది వదిలేసేద్దామండి. మనం ఇక్కడ వచ్చింది దేనికోసం, ప్రజల కోసం వచ్చాం, ప్రజల కోసం మాట్లాడాలి. థ్యాంక్ యూ. మీ రియాక్షన్ సార్? అదే సేమ్ రికార్డింగ్స్ తీసేయమని కామెంట్స్ సినిమా చెప్పారు, కానీ ఫ్యాన్స్ మాత్రం కొంత అది అని సభలో లేని వ్యక్తుల కోసం మాట్లాడడం, దానికోసం మనం డిస్కస్ చేయడం అనేది అది మీ సమయం వృధా, మా సమయం కూడా. మేము వచ్చింది ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఈ సభ నడుపుతున్నాం అంటే ఇక్కడ తిట్టుకోవడానికి, కామెంట్లు చేయడానికి కాదు. మీరు చూసే ఉంటారు. మేము వస్తే మాట్లాడింది ప్రజా అవసరాలు, ప్రజల రవాణా. మా సీఎం గారు కూడా ఏం చెప్తారంటే ప్రజల కష్టాన్ని కూడా మనం డిస్కస్ చేసుకోవాలి. ఇక్కడ ప్రతిపక్షం లేదు, మనమే ప్రజల అవసరాలను మాట్లాడమని చెప్తున్నారు. ఎందుకంటే దానికి ఇంకో టీవీ వాళ్ళు ఏంటి రోల్ చేస్తున్నారు, బొలిశెట్టి గారు తిరుగుబాటు. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. ఎందుకంటే మంచి ఇండికేషన్ కాదు. మీ పిల్లలు ఉంటారు, మీరందరూ ఉంటారు ఇదే సమాజంలో, ఇదే రాష్ట్రంలో. నెక్స్ట్ జనరేషన్ ఏమిస్తాం మనం? మేము శత్రుతో పనిచేస్తున్నాం. మీకు నచ్చలేదు చెప్పండి, మేము తప్పు చేస్తే చెప్పండి, మీరు లంచకుండా లేదో చెప్పండి. అంతేగాని ఏంటిది ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే మేము మాట్లాడింది 4 ముక్కలు చేయడం, పని చేయని మొక్క కూడా పట్టుకెళ్ళడం, దాన్ని ట్రోల్ చేయడం, మేము లంచకుండా నేను ఒప్పుకున్నట్టు చెప్పడం. ఇట్ ఈస్ వెరీ బ్యాడ్. అంటే ఆలస్యంగా స్పందించారు జనసేన ఎమ్మెల్యేలు మొన్న జరిగిన. దీని మీద స్పందించవలసిన అవసరం లేదు. ఆల్రెడీ హౌస్లో అంతా జరిగింది, అయిపోయింది అంతా. ఇవాళ అయిపోయిన ఇష్యూని మనం ఎందుకు మాట్లాడుకుంటాం? ఇట్ ఈజ్ వెరీ గుడ్ ఇండికేషన్ అనమాట. ఎందుకంటే కూటమిలో ఎలాంటి పొరపాట్లు లేవు, అందరూ కలిసి పనిచేస్తున్నాం. ముఖ్యమంత్రి గారు మమ్మల్ని కన్నబిడ్డలో చూసుకుంటున్నాడు. రాష్ట్ర ప్రజలకు సేవ చేయడానికి మమ్మల్ని వాడుతున్నాడు తప్ప మా సొంత ప్రయోజనాల కోసం శాసనసభలో అడుగు పెట్టలేదు, రాం కూడా. అంతే. థ్యాంక్ యూ సార్. మొత్తంగా సొంత ప్రయోజనాలకైతే అసెంబ్లీకి రాలేదని చెప్తున్నారు. అసెంబ్లీ లాంటి వేదికలో ప్రజా సమస్యలు ప్రజల కోసం ఉపయోగపడే చర్చించారు, అవే జరుగుతున్నాయని చెప్తున్నారు. కొంత కామినేని శ్రీనివాస్ ఇష్యూ గురించి ఆల్రెడీ చెప్పారు కాబట్టి ఇక్కడతో ఈ సమస్య అంతా అయిపోయింది, ఇష్యూ అయిపోయింది, ఇంకా మాట్లాడాల్సిన అవసరం లేదని జనసేన ఎమ్మెల్యే చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం మొన్న సాయంత్రం జరుగుతున్నటువంటి ఈ రచ్చకి కొంత పులి స్టాప్ పెట్టే విధంగా జనసేన ఎమ్మెల్యే స్పందించడం, కామినేని శ్రీనివాస్ కూడా అసెంబ్లీలో మాట్లాడి ఆ రోజు మాట్లాడిన రికార్డు నుంచి తొలగించాలని కోరడంతో స్పీకర్ కూడా దానికి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని చెప్పడంతో ఇప్పుడు జనసేన ఎమ్మెల్యేలు స్పందించారు. దీని మీద ఖచ్చితంగా అంటే అలాంటి జరగకూడదు, కానీ జరిగింది. కానీ ఇప్పుడు కామినేని శ్రీనివాస్ రియాక్ట్ అయ్యి రికార్డు నుంచి తొలగించమని చెప్పారు కాబట్టి ఇష్యూ అంతా అయిపోయిందని చెప్తున్నారు. కెమెరా పర్సన్ శ్రీనివాస్, రాజేష్, బిగ్ టీవీ, అమరావతి నుండి.